నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు స్వీకరిస్తామని చెప్పేసి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ సింగ్ స్పష్టం చేశారు. ఏమన్నారంటే ఆయన ఈ రోజు విచారణకి మెన్షన్ చేయలేదు కాబట్టి, అంటే ఆ లిస్టులో కూడా లేదు కాబట్టి రేపు మంగళవారానికి మెన్షన్ చేస్తామని చెప్పారు. అయితే ఇది చాలా అత్యవసరం, ఆయనది అక్రమ అరెస్టు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల్ని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వివరించారు. ఆయన హై ప్రొఫైల్ లీడర్, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి లోపలుంచారు, ఆయన రిమాండ్ని కొట్టేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు, రిక్వెస్ట్ చేశారు దాంట్లో, ఆ పిటిషన్లో. అయితే ఈరోజు విచారణ తేదీ అనేది ఈరోజు రాకపోవటం వల్ల పూర్తిగా వినాలి, విచారించాలి అంటే మంగళవారానికి వేసేందుకు చంద్రచూడ్ సింగ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సింగ్ అనుమతించారు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది కూడా చీఫ్ జస్టిస్ మొత్తం సిద్ధార్థ లూథ్రా గారిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8వ తేదీన అరెస్ట్ చేశారు. కేసే అక్రమం, ఎఫ్ఐఆర్లో పేరు లేదు. సరే, మామూలుగా పాత విషయాలన్నీ కూడా, ఇప్పటివరకు జరుగుతున్న విషయాలన్నీ కూడా సిద్ధార్థ లూథ్రా న్యాయమూర్తికి సమగ్రంగా వివరించారు. సరే, ఒక్కసారి కేసు డీటెయిల్స్లోకి వెళ్తే చూస్తే కనుక పాపం ఆయన నారా లోకేష్ ఢిల్లీలోనే ఉండి సీనియర్ లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి అందరితో మాట్లాడుతూ దీన్ని వేగవంతంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని ఆయన ఏదో ఏపీసీఐడికి భయపడి రావట్లేదు, ఇవన్నీ ఉత్తి మాటలు. ఆయన అక్కడ ఉన్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఆ పిటిషన్ మీద మాట్లాడుకోవటం, అక్కడ లాయర్లతో సంప్రదింపులు, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే కావాల్సిన ఈ విషయాల్ని షేర్ చేయటం, జరిగిన సంగతులన్నీ సమగ్రంగా చెప్పడం, అందుబాటులో ఉండాలి కాబట్టి ఆయన అందుబాటులో ఉండి చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అంటే, ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసును బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ చదివితే కనుక మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఈయన A37, A1 నుంచి A36 ఏమైపోయారు. అందులో ఈ మనోజ్ వాసుదేవ్ అనే ఒక ఆయన్ని, అలాగే చంద్రబాబు గారికి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ గారు, ఒక ఆయన దుబాయ్, ఒక ఆయన యుఎస్ వెళ్ళారు. దుబాయ్కి ఏమో మనోజ్ వాసుదేవ్, యుఎస్కి వెళ్ళింది పెండ్యాల శ్రీనివాస్. 5-6 తారీఖులో నాయుడు గారిని అరెస్ట్ చేసింది 8వ తేదీ. మరి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్స్ని ఎందుకని సిఐడి కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈడీ కానీ ఎందుకు కాన్ఫిస్కేట్ చేయలేదు, వాటిని అధీనంలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రాథమికంగా తలెత్తుతున్న ప్రశ్నలు, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, మా నోటీసులో లేకుండా వెళ్ళారని చెప్పడానిక? అంటే అంత గొప్ప ఫంక్షనింగ్ అక్కడ సిఐడిలో కానీ ఈడీలో కానీ నడుస్తుందా? ఏం జరుగుతుంది? అండ్ ఈడీ నుంచి కనుక మనం ఒకటి గమనిస్తే, ఇంటర్నల్ గ్రూప్స్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఈడీకి సంబంధించి ఒక యూనిట్, ఇంటెలిజెన్స్ యూనిట్ పూణేలో ఉంది, పూణే జోనల్ ఇంటెలిజెన్స్, పీజెడ్ఐ సీనియర్ ఆఫీసర్సు అసలు ఈ కేసుని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారనే దానికి సంబంధించి ఒక అధికారి మరో అధికారితో షేర్ చేసుకునేది వాట్సాప్లో తిరుగుతోంది. ఇట్స్ గ్లాడ్ దాట్ అవర్ యూనిట్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఇది మొట్టమొదట జిఎస్టీ చెల్లింపులు ఎంతో 30 crores మేరకు జరిగినప్పుడు వాళ్ళు ఒరిజినల్స్ వెరిఫై చేద్దామనుకొని అసలు ఇదంతా ఆపరేట్ చేస్తున్నది ఎవరనేది చూస్తే శిరీష్ చంద్ర షా అనే అతనిది. ఆయన దగ్గర బోల్డ్ అన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి. అందులో ఒక 212 షెల్ కంపెనీలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఎవరికి సర్వీసెస్ కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇదంతా చట్టబద్ధంగా జరుగుతోందని కాదు, మామూలుగా ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. అందులో భాగంగా ఏంటంటే వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది, ఆయనకు వచ్చిన ఫండ్స్ ఆయన ఒక 40 షెల్ కంపెనీలకు డైవర్ట్ చేశారు అని అంటున్నారు. ఆ 40 షెల్ కంపెనీలకి డైవర్ట్ చేసేదానికి ఆయనకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని ఫైండ్ అవుట్ చేశారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి వచ్చింది? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిందన్నారు. సో సోర్స్కి వెళ్ళి చెక్ చేస్తే 3 నెలల వ్యవధిలో దగ్గర 241 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. ఓ నెలకు 100 కోట్ల చొప్పున అనుకోండి, 100 కోట్ల చిల్లర అనుకోండి. సో అంత వేగంగా ఎందుకు ట్రాన్స్ఫర్ అయిందని వీళ్ళు చెక్ చేస్తే అవన్నీ షెల్ కంపెనీలు, బోగస్ కంపెనీలని వాళ్ళ విచారణలో తేలినట్టు, పూణే జోనల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ జిఎస్టీలో తేలినట్టుగా వాళ్ళ కాన్వర్జేషన్స్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రాథమికమైన అంశం ఏంటంటే, సరే టీడీపీ లాయర్లు అడుగుతున్నారా లేదా మనకు తెలియదు. అంశం ఏంటంటే, అసలు ఆ 212 షెల్ కంపెనీల సృష్టికర్త
అని చేత అసలు నిజాలు మీరు ఎందుకు కక్కించలేకపోతున్నారు సిఐడి కానీ ఈడీ కానీ ఒకటి. రెండోది, అన్ని కంపెనీలు ఆపరేట్ అవుతుంటే మరి మహారాష్ట్ర బేస్డ్గా ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ షెల్ కంపెనీలని? మరి సిఐడి అంటే ఏపీకి పరిమితమైంది అనుకుందాం, ఈడీ మీ చేతిలోనే ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంది కదా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామిన్ చేయాలి కదా. వాళ్ళేమంటారు, ఎగ్జామిన్ చేశాం కాబట్టి ఇది బయటపడిందని. ఇది ఇప్పుడు బయటపడింది ఈ కేసులో. ఇంత త్వరితంగా మీరు ఎట్లా చేసుకుంటూ వచ్చారు? నిజంగానే ఆయన సన్నిహితులు ఎవరో గంటా సుబ్బారావు గారు ఇంక ఇద్దరు ముగ్గురిని ఎంగేజ్ చేసుకున్నారు ఆ ప్రాజెక్టులో. చాలా వేగంగా ఫండ్స్ తరలించారు. అందులో ఓ 30 కోట్ల రూపాయల మేరకు అవుట్ ఆఫ్ 241 crores 30 కోట్ల మేరకు లెక్క తేలిందని. రిమాండ్ రిపోర్ట్లో ఈ అంశాలని కూలంకషంగా ప్రస్తావించినప్పుడు ఆ షెల్ కంపెనీల పేర్లు, వాళ్ళ చిరునామాలు కూడా ఎందుకని బయట పెట్టట్లా? ఇదే విషయం ఒక సీనియర్ ఆఫీసర్ని నేను అడిగినప్పుడు వాళ్ళు వీఆర్ హెల్ప్లెస్, వీ కెనాట్ ప్రొవైడ్ యూ ద ఇన్ఫర్మేషన్ అని అన్నారు. ఏది, పూణే జోనల్ ఇంటెలిజెన్స్ యూనిట్లోని ఒక సీనియర్ ఆఫీసర్తో నేను మాట్లాడాను. సరే, నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం కింద ఆ 212 షెల్ కంపెనీలు వివరాలు నేను అడిగా. ఎందుకంటే నేరం ఆ షెల్ కంపెనీల ద్వారా జరిగింది, సోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ కాబట్టి అని. మరి ఈ పాటికి ఆ షెల్ కంపెనీల వివరాలన్నీ టీడీపీ లాయర్లు కూడా సేకరించి ఉండాలి, చేసుంటారేమో, అవసరమైనప్పుడు న్యాయస్థానానికి ఇస్తారేమో. వాళ్ళు మనకు అన్నీ షేర్ చేయరు కాబట్టి వాళ్ళైనా గవర్నమెంట్ అయినా మనం సమాచార హక్కు చట్టం ద్వారా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి. రెండోది, మరి ఇప్పటి వరకు సిఐడి చేసిన దర్యాప్తు ఏంటి? మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ వేయడం ప్రజాస్వామికం, దాంట్లో మనం అభ్యంతరం పెట్టాల్సిందేం లేదు. ఆయన బోల్డన్ని పిటిషన్లు వేశారు. ఆయన గొప్ప న్యాయవాది, తప్పేం లేదు. వీళ్ళు క్యారీ అవుట్ చేయలేకపోతున్నారు ఇన్వెస్టిగేషను, ఎవరు, ఈ ఏపీసీఐడి. అందువల్ల దీన్ని ఈడీకి కానీ సిబిఐకి కానీ అప్పచెప్పండి అని. వాళ్ళు వస్తే రెడ్ వచ్చి మొదలాడన్నట్టు వాళ్ళు వచ్చినా మళ్ళీ మొదల నుంచి ఇద్దే కదా. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ వివరాలన్నీ మరి సిఐడి ఈ పాటికి వెలికి తీసి ఉండాల్సింది. అది వెలికి తీయటంలో దాన్ని అసమర్థత ఏమన్నా కనిపించి అరుణ్ కుమార్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మరి హైకోర్టులో పిటిషన్ వేశారా దీన్ని సిబిఐకి లేదా ఈడీకి అప్పచెప్పాలని? అంత ఆతృత ఆదుర్ద దేనికనే సందేహం వస్తుంది. ఇదేదో తెలుగుదేశం వాదన కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నది. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తే సిబిఐ ఎక్కడి నుంచి మొదలెడుతుందండి? మళ్ళీ అప్పుడు ఏమైందంటే దగ్గర నుంచి మొదలెడుతుంది. ఈడీ కూడా అంతే మొదలెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర శిరీష్ చంద్ర షా అనే అతను ఉన్నాడు కదా, పట్టుకున్నారు కదా. శిరీష్ చంద్ర షాని పిలిపించండి. అతను ఎలాగో మీరు ఇంతకుముందు అరెస్ట్ చేసినట్టున్నారు, మళ్ళీ పిలిపించండి, మళ్ళీ ఎగ్జామిన్ చేయండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఒక పక్క ఏమంటున్నాడు ఆయన, సీమెన్స్ ఫేక్ కంపెనీకి ఎండీగా చెప్పుకుంటున్న సుమన్ బోస్ అనే ఆయన, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నమాట, నా మాట కాదు. ఆయన ఆ కంపెనీ నుంచి రిజైన్ చేసి వచ్చినా మళ్ళీ సీమెన్స్ పేరుతోటి ఇదంతా ఈ లావాదేవీ నడిపాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఒక శవం పక్కన నన్ను పడుకోబెట్టేసి నా చేత కన్ఫెషన్ ఇప్పించారు, కొవ్వొత్తుల వెలుగులో సంతకాలు పెట్టాము అంటే మీనింగ్లెస్. ఒకవేళ ఆయన నిజంగా అలా అంటే అసలు ఇలాంటి ఈ తప్పుడు మాటలు కాకుండా ఒక నిఘా సంస్థ పూర్తి స్థాయిలో ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి సిబిఐకి తెలుసు, ఈడీకి తెలుసు. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని డీల్ చేయడానికి బెంగళూరులో ఒక పెద్ద సంస్థ ఉంది, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సో SFIA. మరి వాళ్ళకి అప్పచెప్పచ్చు కదా, వాళ్ళకి ఎందుకు అప్పచెప్పట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎందుకంటే నేనే సమాచార హక్కు చట్టం కింద 2015-16లో SFIAని అడిగినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పార్కింగ్ ఫండ్ స్కామ్, 25,000 కోట్ల రూపాయల పార్కింగ్ ఫండ్ స్కామ్ని ఆ SFIA ఐడెంటిఫై చేసింది. నేను ఆ సమాచార హక్కు చట్టం కింద అది నేను సేకరించి ఆ తర్వాత నేను ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో స్టోరీలుగా కూడా రాశా. మరి వాళ్ళకి అప్పచెప్పితే అసలు దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ బయటపడతారు కదా. ఎందుకు సైలెంట్గా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో? ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి చేత ఈ పిటిషన్ వేయించడం వెనకాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారని టీడీపీ అంటుంది. వాళ్ళకి అంత స్పేస్ ఎందుకు ఇవ్వటం? అరుణ్ కుమార్ గారు, మీరే నిజాయితీగా చెప్పండి మిమ్మల్ని ప్రాంప్ట్ చేసిన కారణాలు. మీరు ఇద్దరికే చెప్తారు, అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి. ఇవాళ కూడా ఇద్దరికే చెప్పండి, మీ ఆ కేసు ఎందుకు మీరు సిబిఐకి అప్పచెప్పాలని హైకోర్టులో పిటిషన్ వేశారనే అంశం. ఓకేనా అరుణ్ కుమార్ గారు? అలాగే నాయుడు గారి కి సంబంధించిన ఫర్దర్ ఫాలోఅప్ ఎలాగో రేపు ఉంటుంది కాబట్టి రేపు మళ్ళీ మాట్లాడుకుందాం.